బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అభయ హత్యాచార ఘటనపై తల్లిదండ్రులు సంచలన నిజాలు వెలుబుచ్చారు. ఘటనకు ముందు ఏం జరిగిందో చెప్పారు పేరెంట్స్. కొన్ని రోజుల క్రితం నుంచి అభయకు హాస్పిటల్ వెళ్లాలనిపించడం లేదంటూ కూడా చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తనను ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తారని భయపడేది అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పడం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ప్రిన్సిపల్ ఇప్పటి వరకు మమ్మల్ని పిలిచి క్షమాపణ చెప్పలేదంటున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనలో తన స్నేహితుల్లో ఒకరు ఇన్వాల్వ్ అయ్యారనిపిస్తోందంటూ కూడా వాళ్ళు చెప్పడం ఇప్పుడు నిజంగా సంచలనంగా మారింది. నిందితుడు సంజయ్ రాయ్ గురించి మాకు గాని మా కూతురు గాని తెలియదంటున్నారు అభయ తల్లిదండ్రులు. సోషల్ మీడియాలో మా కూతురు గురించి తప్పుగా ప్రచారం చేయదంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కూతురిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారు అంటూ కూడా నిందితుడికి వెంటనే శిక్ష వేయాలంటూ విధించాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. రోజులు గడుస్తున్నా సంజయ్ రాయ్ని అరెస్టు మాత్రమే చేశారంటున్నారు వాళ్ళు. తమకు రాజకీయాలు అర్థం కావడం లేదు. మరోవైపు అభయ హత్య కేసు నిందితుడు సంజయ్ రాయ్కు 14 రోజుల కస్టడీ విధించింది ప్రత్యేక న్యాయస్థానం. నిందితుడికి సిబిఐ కస్టడీ కూడా ముగిసింది. సంజయ్కు పాలిగ్రఫీ పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. దాంతోపాటు ఈరోజు సంజయ్ రాయ్కి కూడా పాలిగ్రఫీ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించబోతున్నారు సిబిఐ అధికారులు. అయితే ఈయనతో పాటు మరో 4గురికి కూడా ఈ పరీక్ష నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 5:30 ప్రాంతంలో పాలిగ్రఫీ టెస్ట్ జరగబోతోంది. ఇప్పటికే సంజయ్ రాయ్కి పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించారు. దాంట్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఆ అంశాలు ఏంటనేది ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. దీంతో పాటు ఈరోజు సందీప్ ఘోష్ కూడా విచారణ జరగబోతోంది. ఇన్ఫాక్ట్ ఇప్పటికే దాదాపు వారం రోజులుగా విచారణ జరుగుతుంది. ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్ జరగబోతోంది. సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కూడా క్వశ్చన్స్ రైజ్ చేశారు ఈ సదరు ప్రిన్సిపల్ కి సంబంధించి. అంటే ఈ కేసులో సందీప్ ఘోష్ పాత్రకు సంబంధించి అనుమానాలను రోజు రోజుకి బలపరుస్తోంది. తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఇటు తోటి విద్యార్థులు ఇటు క్వశ్చన్స్ రైజ్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. కట్టలు కట్టలుగా కథనాలు వస్తున్నాయి. సందీప్ ఘోష్ కి సంబంధించి అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, మరీ ముఖ్యంగా అక్కడ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు తను పాల్పడిన అక్రమాలకు సంబంధించి కూడా ఇటు పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సందీప్ ఘోష్ పాత్రను ఇక్కడ తల్లిదండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అంటోంది ఏంటంటే కనుక కనీసం ఇప్పటి వరకు కూడా సందీప్ ఘోష్ తమకు క్షమాపణ చెప్పలేదు అంటూ చెప్పడం ఇప్పుడు సందీప్ ఘోష్ పాత్ర ఏ మేరకు ఉండుంటుంది అనే అంశానికి సంబంధించిన అనుమానాలని మరింత బలం చేకూరుస్తోంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కూడా మాట్లాడుతూ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాడు, అవును ఈ ప్రశ్న ఆయన అడిగారు. మరీ ముఖ్యంగా ఘటన 5 ఆ ప్రాంతంలో జరిగింది, 3 నుంచి 5 ప్రాంతంలో జరిగిందని చెప్తున్న తర్వాత దాదాపుగా రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదు అవడం ఏమిటి, ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు, ఆ కాలేజ్ ఏం చేస్తోంది, అంతవరకు సందీప్ ఘోష్ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, మరీ ముఖ్యంగా యూడి అంటే అన్యాచురల్ డెత్ అంటూ ఉంటాం. అంటే ఇది ఎంత ఇబ్బందికరమైన ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది అసహజమైన మరణం, అంటే హత్య చేసిన ఘటన. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం చేశారు, సందీప్ ఘోష్ ఏం చేస్తున్నాడు, మాజీ ప్రిన్సిపల్ ఈ వ్యక్తి పాత్ర మీదే ఇప్పుడు చాలా అంటే చాలా కీలకంగా మారిపోతుంది. ఈ వ్యక్తి పాత్ర ఈ వ్యక్తికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే ఈ హత్యలో ఇతగాడి పాత్ర కూడా ఉందా, ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే సంజయ్ రాయ్కి ఇప్పటికీ పాలిగ్రఫీ టెస్ట్ జరిగింది. కొన్ని అంశాలను వెలుబుచ్చాడు. సంజయ్ రాయ్కి సంబంధించిన స్టేట్మెంట్స్ని అలాగే సందీప్ ఘోష్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇద్దరికీ ఎక్కడ కూడా పొంతన కుదరలేదు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిన్న సుప్రీంకోర్టుకి తమ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన రిపోర్ట్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇన్ఫాక్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని నిన్న డీటెయిల్గా వాదోపవాదాలు జరిగిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంది, పరిశీలించింది, డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసు బాధ్యత మాది, మా మీద నమ్మకం ఉంచండి అంటూ కూడా చెప్పిన సందర్భాన్ని చూసాం. ఎన్టీఎఫ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాం. నేషనల్ టాస్క్ ఫోర్స్ తమ పని తాము చేసుకువెళ్తారు. అలాగే ఈ కేసు ఎవరైనా వదిలిపెట్టేది లేదంటూ కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ
తల్లిదండ్రులు చెబుతోంది ఒకటి, మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు. గతంలో చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ముఖ్యంగా అభయ తండ్రి మమత ప్రభుత్వం మీద మాకు నమ్మకం పోయిందంటూ కూడా చెప్పడం సంచలనంగా మారింది. అభయ స్నేహితులకు సంబంధించి ఇప్పుడు కొత్త అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అభయ తల్లిదండ్రులు. ఇన్ఫాక్ట్ ఒక్కసారి ఆ పాయింట్ నేను మీకు టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా వాళ్ళు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భంలో మనం చూడొచ్చు. ఆ ఘటన జరిగిన రోజే తల్లి తన కూతురికి జరిగిన ఆ ఇబ్బందిని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అభయ తల్లిదండ్రులు మరొక కొత్త కోణాన్ని, కొత్త అనుమానాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటి అంటే కనుక ఈ ఘటనలో అభయ స్నేహితుల్లో ఒకరు ఇన్వాల్వ్ అయ్యారు అనిపిస్తోంది అని చెప్పడం ప్రస్తుతం అనుమానాన్ని మరింత బలం చేకూర్చేలా ఉంది. ఇన్ఫాక్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒకవేళ తప్పైతే కనుక సరిదిద్దే ప్రయత్నం చేయండి. నేను చదివిన కథనాలు కావచ్చు, నా దృష్టికి వచ్చిన విషయంలో కావచ్చు, ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నా. మరి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడు అనేది ఇంతవరకు డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్లో కావచ్చు మనకు బయటకు అందుతున్న మాట, రైట్? కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది మనకి అక్కడ ఒక్కసారి ఆ ఘటన జరిగిన తీరును ఒక్కసారి చూడండి. అంత దారుణంగా సంజయ్ రాయ్ ఒకే వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టగలడా? ఎందుకంటే ఆ ఘటన ఆమె మీద జరిగిన అత్యాచారం, హత్య రెండు ఒక్కసారి అఫ్కోర్స్ ఇప్పుడు ఆ ఇమేజెస్ని మేము చూపించలేం. అఫ్కోర్స్ అవి చూపించడానికి వీలు కాదు, ఎందుకంటే కాస్త కలవరపరిచేవి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మనకున్నాయి. ఈ నేపథ్యంలో అభయ ఘటనకు సంబంధించి ఆ విజువల్ మనం ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు. ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు చెప్పిన సందర్భం అంటే తమ కూతురి కాళ్ళు 90 డిగ్రీస్లో ఉన్నాయని తల్లి చెప్పిందంటే ఒక్కడి వల్ల సాధ్యమా? సంజయ్ రాయ్ ఒక్కడు చేయగలడా? సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానాన్ని బలం చేకూరుస్తోంది. దాంతోపాటు ఆర్టీవీ డాక్టర్లతో మాట్లాడే ప్రయత్నం చేసింది. మీరు కూడా ఆ డిబేట్ని చూస్తుంటారు. డాక్టర్లు కూడా మాట్లాడిన సందర్భంలో తనకు జరిగిన గాయాలు, తనకు తగిన దెబ్బలు అవన్నీ కూడా ఒకడే చేస్తుంటాడా అనే అనుమానాన్ని డాక్టర్లు సైతం అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారంటే, వైద్య విద్యార్థులు సైతం అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారంటే ఈ తీవ్రత ఏ స్థాయిలో ఉండుంటుంది? ఎన్ని తలకాయలున్నాయి, ఎన్ని పెద్ద పెద్ద తలకాయలున్నాయి. ఆ తలకాయలన్నింటి జుట్టు పట్టుకొని బయటకు లాగాల్సిన అవసరం కనిపిస్తోంది. జుట్టు పట్టుకొని మరి ఒకవేళ కనుక ఉండుంటాయి అని చెప్పి కూడా అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు సంజయ్ రాయ్ గురించి తమకు కానీ తమ కూతురికి కానీ తెలియదంటున్నారు. సోషల్ మీడియాలో తమ కూతురి గురించి తప్పుగా ప్రచారం చేయొద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కూతురిని చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు, ఆ నిందితుడికి వెంటనే శిక్ష విధించాలి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. రోజులు గడుస్తున్న సంజయ్ రాయ్ని అరెస్టు మాత్రమే చేశారు అంటూ కూడా చెప్తున్నారు. దీంతోపాటు రాజకీయాలు తమకు అర్థం కావటం లేదు అంటూ చెప్పడం ఆ తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అభయ హత్య కేసు నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రఫీ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ జరిగింది. ఈరోజు సందీప్ ఘోష్తో పాటు మరో నలుగురికి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మరో నలుగురికి కూడా పాలిగ్రఫీ టెస్ట్ జరగబోతుంది సాయంత్రం 5:30 ప్రాంతంలో. ఇప్పుడు సంజయ్ రాయ్ ఇచ్చిన స్టేట్మెంట్, సందీప్ ఘోష్ ఇచ్చిన స్టేట్మెంట్, వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ మరింత పురోగతి సాధించే అవకాశం ఉందనే